ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. తులారాశి వల్ల గురుగారు 2027లో ఓవరాల్ గా సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది? ప్లస్ లో మైనస్ తెలియజేయండి. సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి విశేషాల్లో వెళ్ళి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసదవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలకలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతముక్తిం సకల సునతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ భగవాయ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ యొక్క 2027వ సంవత్సరంలో తులారాశి వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతోంది. ఆల్రెడీ మనకి ఈ యొక్క గురుడు 2/6/2026 సంవత్సరం నుంచి మళ్ళీ వచ్చేటటువంటి ఆ 2/6/2027 వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. అదే లాభం కేంద్రం గురుడు. ఆ తర్వాత గురుడు వక్రించి జనవరి 25వ తేదీ వరకు 2027వ సంవత్సరంలో కర్కాటక రాశిలో ఉంటాడు. గురుడు ఏప్రిల్ 13, 2027 వరకు కూడా మనకి డైరెక్ట్ అయి ఉంటాడు అదే రాశిలో. కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా కేంద్ర గురువుడు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు. తర్వాత 26 జూన్ 2027 తర్వాత వీళ్ళకి ఇంకా తిరుగులేదు. అంటే సెకండ్ పార్ట్ అంతా కూడా లాభగురుడు వచ్చేసి ధన ఆదాయం పెరుగుతుంది, పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి, వీళ్ళకు కూడా వివాహాలు అవుతాయి. ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ జరిగి లేదా మందులు మెడికేషన్ వల్ల వీళ్ళందరూ కూడా మంచిగా అయిపోవడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే సంతానం కూడా బ్రహ్మాండమైనటువంటి మంచి సత్సంతానం దొరకడానికి అవకాశం ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి మాకు సంతానం లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా సంతానం కలుగుతుంది. లేకపోతే విద్యార్థులు కూడా మనకి ఈ సంవత్సరం మొదట్లో ఫస్ట్ పార్ట్లో కూడా ఆగస్టు వరకు, తర్వాత మళ్ళీ ఆగస్టు నుంచి కూడా లాస్ట్ 6 months కూడా బ్రహ్మాండంగా చదువుతారనమాట. అలాగే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తులారాశి వాళ్ళందరూ కూడా వీళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి తప్పుల వల్ల, ముఖ్యంగా తండ్రి సెకండ్ సెటప్లు పెట్టుకోవడం, లేకపోతే తండ్రి చేసినటువంటి పిచ్చ పనుల వల్ల పాపం వీళ్ళకి వంశపారపర్యంగా వీళ్ళ తాతలు వస్తున్నటువంటి ఆస్తి అంతా కూడా, పొలం అంతా కూడా వీళ్ళు తండ్రి 2 భార్యల పిల్లలకి పంచాలని, వీళ్ళ 2వ భార్య పిల్లల్ని చదివించాలని చెప్పి ఆ పొలాన్ని తీసుకెళ్లి ఒక రౌడీ షీటర్ చేతిలో, కొన్ని వాడన్నా బాగుపడ్డా అంటే తండ్రి వాడు బాగుపడ్డు, ఒక 50,000 తాగిచ్చేసి ఒక 50,000 రాసి 12 ఎకరాలు 12 కోట్ల పొలాన్ని పెట్టేయడం. తర్వాత మిగతాది కూడా 6 ఎకరాలు MOU రాసుకోవడం ఇస్తానని ఆ తాగుడు మత్తులో వీళ్ళ పిల్లలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే జరుగుతుంది తులారాశి వాళ్ళకి. ఎంతో మంది మనకి ఫోన్ చేసి కూడా కరెక్ట్గా గురువుగారు ఆస్తుల వ్యవహారమే ఇదే జరుగుతుంది. ముఖ్యంగా తండ్రి రసికుడు అవడం వల్ల కొంతమందికి వచ్చిన సమస్య ఇది. కాబట్టి శుక్రుడు అంటేనే రసికత్వం. ఇది అనవసరంగా శృంగారం అనేది చాలా గొప్పది, ప్రేమలో చాలా గొప్పవి అని ఈటింగ్ మేటింగ్ అనుకుంటూ కూర్చుంటే ఇది ఇలాగే జరుగుద్ది. ఉద్యోగాలు పోతాయి, అసలుకే ఎసరు వస్తుంది. అరే భార్య భర్తల మధ్య అన్యోన్యత కోసం శుక్రగ్రహం ఊళ్ళో విరుగ్నులందరితోనూ సెటప్లు పెట్టుకోవడం కోసం కాదనమాట. ఈ విషయం ఈ యొక్క తులారాశి వారికి అందరికి కూడా తెలియస్తుంది అనమాట. కొంతమందికి కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్లో చూస్తున్నాం కాబట్టి వ్యక్తిగత జాతకాలు ఇప్పుడు మనం చూస్తే అర్థమైపోద్ది ఎవరికి మనము ఎందుకు కష్టాలు వస్తున్నాయని మనం గైడ్ చేయగలుగుతాం. అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా వీళ్ళకి వచ్చేయడము, కోర్టుల చుట్టూ వీళ్ళు తిరగడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కేసులు కూడా కొంచెం డిస్పోజల్ దగ్గరికి వస్తాయి. శత్రువుల దగ్గరికి వచ్చేసరికి శత్రువులపై ఆధిపత్యం వీళ్ళు సంపాదిస్తారు. కొంచెం ఈ యొక్క శత్రు శేషం అనేటటువంటి కొంచెం ఉంటుంది. అండ్ పిల్లలే శత్రువులుగా మారతారు. పాపం తల్లులు లవ్ మ్యారేజ్లు చేసుకోవడము, భార్య వైపు ఉండడము, తల్లిని హర్ట్ అవ్వడము, పాపం తల్లి సంబంధం వద్దంటే పెళ్లి కూతురుతో నేను మాట్లాడతా అంటూ
పెళ్లి కూతురుని ఎవరు కలవమన్నారు? ఇప్పుడు సంబంధం కుదుర్చుకున్నారు, వారిగా ఉండాలి. ఈ మధ్యన బాగా ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాట్లాడితే 3 సార్లు మాట్లాడితే మొక్కలైపోతుంది ఆ సంబంధం. దాంతో తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల తల్లిదండ్రులు తెలియకుండా వీళ్ళ ఈ తల్లిదండ్రుల చేత మాట్లాడించడం, ఆ తర్వాత వాళ్ళకి తెలవడం తల్లిదండ్రులు, ఇలాగ నువ్వు ఖర్చు ఎంత పెడతావని వీళ్ళు అడగడం, నీ అబ్బాయిని నీ ఇన్కమ్ ఎంత ఖర్చు ఎంత అని ఏవో డిఫరెన్సెస్ వచ్చేసి మొత్తానికి పెళ్లి ఢమాలైపోవడం, ఇలా ఇవన్నీ తులారాశి వాళ్ళకే జరుగుతాయి. కాబట్టి పెళ్లికి ముందు ఫోన్లు మాట్లాడకూడదు పెళ్లి వాళ్ళు, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు, నిషిద్ధం. అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి తులారాశి వారికి వస్తాయి. అలాగే మా దుర్వ్యసనాలు, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు పోతాయి. శత్రువులపై ఆధిపత్యం వీళ్ళు సంపాదిస్తారు. నరఘోష నరదృష్టి వీళ్ళకి తగలడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే తులారాశి వాళ్ళు అందంగా ఉంటారు చక్కగా. అయితే వీళ్ళంతా కూడా భార్యల్ని ఎడ్డవంటే తెడ్డవంటారనమాట వీళ్ళు తులారాశి వాళ్ళు. ఈ స్వభావం మార్చుకోవాలా. రైతులు కొంచెం నష్టపోతారు, అంతగా ఇది ఉండదు. కాబట్టి రొటీన్ క్రాప్స్ కంటే కూడా వీళ్ళు కమర్షియల్ క్రాప్స్ వేసుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ అనుబంధాలు అనేటటువంటివి తులారాశి వారికి కేంద్రంలో వచ్చినటువంటి కేతుగ్రహ ప్రభావము, అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన కొంచెం మీడియంగా ఉంటాయి. మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం లోపంగా ఉంటుంది. అంటే అత్తగారులు, ఆడపడుచులు ఇలాంటి వాళ్ళంతా కూడా, రిలేటివ్స్ అంతా కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే దూరపు ప్రయాణాలు అనేటటువంటివి వీళ్ళకి ఎక్కువగా పడతాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు అనేటటువంటివి వీళ్ళు అడగ తిరుగుతున్నారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు, సత్కారాలు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవులు, సన్మానాలు, అక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క రాహు పట్టించేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అక్రమ సంబంధాల్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేయకపోతే బెంగెత్తుకోవడం, ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ చేసి మనశ్శాంతి లోపం పోగొట్టుకుని ఆత్మహత్య ప్రయత్నాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గృహయోగాలు ప్రయత్నిస్తారు, పూర్తవుతుంది. అండ్ గురుడు 26 నవంబర్ 2027 సంవత్సరం నుంచి వీళ్ళ కోర్టు నోటీసులు అనేటటువంటివి వస్తాయి, పోలీస్ స్టేషన్లో పిలుపులు. ఎందువల్లంటే వీళ్ళు ఎవరికైతే షూరిటీ సంతకాలు పెట్టారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కట్టకుండా వాళ్ళు పారిపోతే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎవరైతే షూరిటీ సంతకాలు పెట్టారో వీళ్ళదే బాధ్యత అని. కాబట్టి ఆ రకంగా వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆకస్మిక ధనలాభం కలగడానికి కూడా అవకాశాలు, లాటరీలు ఇవన్నీ కూడా. స్టాక్ మార్కెట్లలో వీళ్ళు సక్సెస్ఫుల్గా వీళ్ళు పూర్తయిపోవడం, నూతన వస్త్రాలంకరణలు, బంగారం కొనుక్కోవడాలు, స్టాక్ మార్కెట్లలో విపరీతమైన డబ్బు సంపాదించడం, ఈ రకంగా ఉంటుంది. ఓకే, ఇక పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు ఈ సంవత్సరం వీళ్ళకి? ఎప్పుడూ పరిహారం ఉంటే ఈ సంవత్సరంలో రాహు బాగుండలేదు, అర్ధాష్టమ రాహు అయిపోయాడు. మొన్న బాగాలేదు పాపం లాస్ట్ ఇయర్. కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలా. మంచి వాళ్ళతో తిరగాల. రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవాలి, రావి చెట్టుని ఇంట్లో పెంచుకోవాలి, కుండీలో వేసి. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.